ఏపీలో ఏప్రిల్ నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే రాశారు. అందులో ఉన్న వివరాలైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలో ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్ల పంపిణీ అనేది వాలంటీర్ల ద్వారా అయితే జరగదు అని ఎలక్షన్ కమిషన్ అనేది చెప్పినట్లుగా ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్‌లో ఆర్టికల్ అయితే రాశారు. ఆ వివరాలైతే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ పెన్షన్ల పంపిణీ బాధ్యత నుంచి వాలంటీర్ల తొలగింపు అన్నట్లుగా అయితే అక్కడైతే రాశారు. ఇదైతే ఎంతవరకు నిజమో తెలీదు కానీ ఎలక్షన్ కమిషనే నేరుగా చెప్పినట్లుగా అయితే ఈ ఆర్టికల్‌లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ ఇదే గనక నిజమైతే ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్ల పంపిణీ అనేది ఎలా ఉంటుందో చూసినట్లయితే సచివాలయ ఉద్యోగులు ఎలానో ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి వారి ద్వారా ఆ గ్రామానికి సంబంధించి పెన్షన్ పంపిణీ అనేది ఉండొచ్చు. లేదంటే వాలంటీర్లు లేకముందు ఈ పెన్షన్ పంపిణీ అనేది ఏ విధంగా ఉందో అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంచాయతీకి వెళ్ళి అంటే ప్రెజెంట్ అయితే సచివాలయాలు అయితే ఉన్నాయి కాబట్టి సచివాలయానికి వెళ్ళి పెన్షన్ అమౌంట్ ఏ విధంగా తీసుకునేవారో అదే విధంగా తీసుకునే వెసులుబాటు అయితే కల్పించవచ్చు. ఏదేమైనా ఎలక్షన్ కమిషన్ ఏదైతే చెప్పిందో దానికి సంబంధించి వివరాలైతే ఫాలో అవుతూ ఆ స్టెప్స్ అయితే ఫాలో అవుతూ ప్రభుత్వం అయితే ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీ అనేది చేస్తుంది.